నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. ఈ డిజిటల్ యుగంలో పిల్లలు అవసరాన్ని మించి తెలుసుకునే అవకాశం అరచేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్ కల్పిస్తుంది. ఆనాటి తరం తమ గురువుల నుంచి మాత్రమే విజ్ఞానాన్ని సముపార్జించేది. కానీ ఈ తరం పిల్లలకు సబ్జెక్ట్ పరంగా ఎలాంటి సందేహం వచ్చినా ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. అసలు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులనే నేటి సమాజ పోకడలను అనుసరించి టెక్నాలజీని వాడమని ప్రభుత్వం సలహా ఇస్తుంది. కాలంతో పాటు పరిగెలుతున్న మనం మనకన్నా ముందుగా మన పిల్లలు ఈ డిజిటల్ ప్రపంచం గుప్పెట్లోకి వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం ఇప్పుడు అన్నింటికన్నా ప్రధానంగా మారింది. వారికి పరిమితులు తెలియచేస్తూ పాఠాలు చెప్పడం, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత భుజాన వేసుకున్న టీచర్స్కి ఇది సవాలే. మరి మన ఉపాధ్యాయులు ఈ సాంకేతికను అందిపుచ్చుకోగలరా? ఈ క్రమంలో వారికున్న అవాంతరాలేంటి? ఇదే అంశంపై హలో స్వతంత్ర కార్యక్రమంలో చర్చించేందుకు మనతో ఉన్నారు విద్యావేత్త నాగలక్ష్మి గారు. హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం నాగలక్ష్మి గారు. నమస్కారం మేడం. నాగలక్ష్మి గారు చెప్పండి, అవసరానికి మించి పరిజ్ఞానం ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నాం. అది పిల్లలకి వరమా శాపమా? అంటే మనం మాట్లాడుకోవాలి అంటే ఒక రకమైన పరిజ్ఞానం అనేది మంచిదే, కానీ దానికి మించి వాళ్ళు వేరే వేరే పరిజ్ఞానం పొందడం అనేది మాత్రం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. దానికోసం మనం పిల్లల్ని కొంచెం అంటే వాళ్ళు ఎలాంటివి చూడొచ్చు, ఎలాంటివి చూడకూడదు, లేకపోతే ఎలాంటివి తెలుసుకోవచ్చు, వాళ్ళ వయసు రీత్యా ఎలాంటివి తెలుసుకోకూడదు అనేది మనం చెప్పగలిగితే పిల్లలు కూడా వాళ్ళు అదే విధంగా మలుచుకుంటారని నా ఉద్దేశం. అసలు ఈ డిజిటల్ యుగం అనేది పక్కన పెడితే నాగలక్ష్మి గారు, అసలు ఇష్టపడి చదివే పిల్లలు ఎలా ఉంటారు, కష్టపడి చదివే పిల్లలు ఎలా ఉంటారు మీరు ఫేస్ చేసిన టీచింగ్ ఫీల్డ్లో? కష్టపడి చదివే పిల్లలు అంటే వాళ్ళు బుక్స్ చదువుతారండి బాగా. దాని తర్వాత బుక్స్ చదువుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎన్నో రకాలైన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక లెసన్ చదువుతుంటే అందులో రకరకాలైన క్వశ్చన్స్ వస్తాయి మనకి. దాంతో మనం ఇది ఇలాగే ఎందుకు, ఇలా ఎందుకు కాకూడదు అని ఒకలాంటి క్యూరియాసిటీ అనేది వాళ్ళలో పెరుగుతుంది. సో, కష్టపడి చదివే పిల్లలు ఎప్పుడు వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఒక టైమ్ టేబుల్ పెట్టుకుంటారు. ఒక టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు కరెక్ట్‌గా ఒక పద్ధతిగా చదువుకుంటూ వెళ్ళి, ఒక పద్ధతిగా రాయడము. సో, ఒక వితిన్ టైమ్‌లో రాయడము. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. అదే డిజిటల్ లేదా స్మార్ట్ వేస్‌లో వెళ్ళే వాళ్ళేంటంటే దే డోంట్ హావ్ దేర్ ఓన్ ఐడియాస్ కదా! అంటే లైక్ వాళ్ళంతట వాళ్ళు ఎలా చేయాలి? ఏం చేయాలి? మనం ఎలా చదువుకోవాలి? వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకుండదు. సో, అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని నాకు అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలకి ఏదైనా డౌట్ వస్తే గూగుల్ ఓపెన్ చేసి చూస్తున్నారు. అది కాకుండా వాళ్ళు అసలు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివి అలా అలవాటు చేసుకోవాలంటే మీరిచ్చే సూచనలు ఏంటండి పిల్లలకి? నేనేమంటాను అంటే గూగుల్ వాడడం తప్పు కాదు. కానీ ఒక పరిమితి మించి వాడకూడదండి. మరీ ఇంకా మన ఆలోచనకు కూడా తట్టనిదైతే ఇంకప్పుడు మనం చూడాలి తప్పితే, లేకపోతే మన మన బ్రెయిన్ కన్నా ఇంటెలిజెంట్‌ది ఇంకేం లేదు. ఆ గూగుల్‌ని కూడా క్రియేట్ చేసింది మనమే. మన బ్రెయినే. కాబట్టి మనం బుక్స్ ఎక్కువ చదవాలి. అంటే ప్రతి స్కూల్‌లో లైబ్రరీస్ ఉండాలి. అది కాకుండా ఇంట్లో కూడా పేరెంట్స్ కొన్ని బుక్స్ తీసుకొచ్చి పెట్టాలి. అంటే పిల్లలకి ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఇష్టమో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన బుక్స్ చదువుతారు. కొంతమందికి కామిక్స్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఎన్‌సైక్లోపీడియాస్ చదువుతారు. కొంతమంది ఇవి చదువుతారు. సో, ఇలా పెట్టడం వల్ల వాళ్ళేంటంటే బుక్స్ చదివి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆ చదవడం వల్ల వాళ్ళలో ఒకలాంటి క్యూరియాసిటీ చేస్తుందనమాట. సో, ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ డిజిటల్ కన్నా అప్పుడు బుక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందులో కూడా ఫిక్షన్ స్టోరీస్ ఉంటాయి. లేకపోతే మనకి కామెడీ ఉంటాయి. లేకపోతే మోరల్ స్టోరీస్ ఉంటాయి. అంటే వయసు రీత్యా ఎవరికి ఏది కావాలో అలాంటి బుక్స్ మనం ఇంట్లో కూడా మెయింటైన్ చేయగలిగితే, సో, పిల్లలు అప్పుడు డిజిటల్ వైపు కాకుండా ఇలాంటి వైపు కూడా ఎళ్తారు. అది కాకుండా పేరెంట్స్ వాళ్ళని ఏదైనా బుక్స్ స్టాక్స్ తీసుకెళ్ళడం, లేదా బుక్స్ ఎగ్జిబిషన్ అవుతాయి. ఆ బుక్స్ ఎగ్జిబిషన్ అలాంటి వాటికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళేంటంటే వాళ్ళంటూ ఒక బుక్ పిక్ చేసుకుంటారు అక్కడి నుంచి. వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన బుక్స్‌కున్న కవర్ పేజెస్ గానీ, ఆ కంటెంట్ గానీ మనలో ఒకలాంటి క్యూరియాసిటీ అనేది దాని వైపు వెళ్ళి అది తీసి చదవాలన్న కోరిక రావడం, లేకపోతే ఇదేంటో చూద్దాం అని అనుకోవడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో, ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్ళొచ్చు. దాని తర్వాత ఇంట్లో కూడా కొన్ని బుక్స్ వాళ్ళకి నచ్చినవి పెట్టడం వల్ల వాళ్ళు ఒకసారి కాకపోతే ఒకసారి తీసి చదవాలని అనుకుంటారు.
సో ఇలా చేయడం వల్ల వాళ్ళని కొంచెం మనము డిజిటల్ వైపు నుంచి కాకుండా బుక్స్ వైపు మరచొచ్చు. అది కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఎవరేం చేస్తారో వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి మనం కూడా ఇంట్లో బుక్స్ పుచ్చుకొని కూర్చుంటే పేరెంట్స్‌గా మన పిల్లలు ఆటోమేటిక్‌గా బుక్స్ తీసుకొని కూర్చుంటారని నా ఉద్దేశం. నాగలక్ష్మి గారు కాలర్తో మాట్లాడదాం. ఓకే. నమస్తే అండి. హలో స్వతంత్ర. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అస్తమాను ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారండి. ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఇంకా హోంవర్క్స్ చేయడం కానీ జస్ట్ ఫుడ్ తినడానికి కూడా తను చాలా ఇంకా ఫోన్కి ఎలా ఎడిక్ట్ అయ్యాడంటే చాలా దారుణంగా ఎడిక్ట్ అయిపోయాడండి. సో తన్ని ఎలా మాన్పించాలో కొంచెం మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే అండి ఇప్పుడు మొన్న మన పాండమిక్ దగ్గర నుంచి కొంచెం ఈ ఫోన్ల ఉపయోగం చాలా ఎక్కువైపోయింది. అది ఒకేసారి మాన్పించడం మనకు కష్టం, కానీ పిల్లలకి మనం నచ్చచెప్పొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఈ రోజులో ఒక గంట నీకిస్తాను. నువ్వు ఒక గంటే వాడు. ఆ గంటలో నువ్వు ఆడుకుంటావో, గేమ్స్ ఆడుకుంటావో, ఏం చేస్తావో అవి నీ ఇష్టం అని చెప్పొచ్చు. అది కాకుండా మనము ఇప్పుడు ఎలాగో పిల్లలు ఆ ఫోన్‌లు పట్టుకోకుండా మనం వాళ్ళని కొంచెం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎట్లాంటివంటే వాళ్ళకి ఏదో ఒక పిల్లలకి ఏదో ఒక దాని మీద ఒక ఆసక్తి ఉంటుంది. అంటే కొంతమందికి గేమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం ఏ క్రికెటో లేకపోతే అలాంటి స్పోర్ట్స్‌కి పంపించడం చేయొచ్చు. ఇంకొకళ్ళకి సంగీతం అంటే ఇష్టం ఉంటుంది. పాటలు నేర్చుకోవాలి. అలాంటి వాటికి పాటలు అలాంటివి నేర్పించడానికి ట్రై చేయాలి. ఇంకొకళ్ళకి ఏంటంటే పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమంది పిల్లలకి. సో పెయింటింగ్ క్లాసెస్‌కి పంపించొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతారనమాట. లేతే వాళ్ళు ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది, వాళ్ళకి ఫోనే పట్టుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా చేయిస్తే వాళ్ళ చేత, అలాంటప్పుడు వాళ్ళు కొంచెం ఈ మొబైల్‌తో ఎక్కువ కూర్చునే కన్నా, అలా ఎళ్లి కొంచెం వాళ్ళు ఒక చేంజ్ ఉంటుంది. నలుగురితో సోషలైజింగ్ అనేది వస్తుంది. దాని తర్వాత ఒక విద్య నేర్చుకుంటారు. అది వాళ్ళ రిలాక్సేషన్ కూడా రేపు పొద్దున ఫ్యూచర్‌లో ఉపయోగిస్తుందని నా ఉద్దేశం. నాగలక్ష్మి నాగలక్ష్మి గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో స్వతంత్ర. నమస్తే అండి. నాగలక్ష్మి గారితో మాట్లాడాలి. మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి. అంటే ఒక చిన్న సమస్య అండి. మా బాబు అస్సలు ఫోన్ పట్టుకుని వదలడం లేదు. మా బాబుకు ఒక 4 ఏళ్ళు ఉంటాయి, 4.5 నడుస్తుంది. హ్మ్. ఎంతసేపు ఫుడ్ తినిపించాలంటే ఫోన్, అండ్ ఇంకా ఏమైనా తనకి పట్టించాలన్నా ఏం చేయాలన్నా ఫోన్ 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 తోనే ఉంటున్నాడండి. నేను లేకపోతే ఫోన్ అంతే ఉంటున్నాడు. ఏమన్నా టిప్ చెప్పగలరా? చిన్న పిల్లలకి అంటే అండి వాళ్ళు ఎక్కువ ఈ బొమ్మలు ఇలాంటి వాటికి లేకపోతే ఏదైనా ఒక ధ్వని చేసి, ఇప్పుడు పిల్లలు ఎలా అంటే దేనికి అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకు మొబైల్ చూస్తున్నారు అంటే అందులో ఆడియో విజువల్స్ ఉంటాయండి. అంటే ఒక కార్టూన్ లాంటిది ఏదో కదులుతూ ఉంటుంది రంగురంగులది. దాని తర్వాత ఏదో శబ్దాలు వస్తుంటాయి అందులోంచి. సో దీనికి పిల్లలు ఇంత చిన్న వయసులో వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది దానికే. ఎందుకంటే అది వాళ్ళకి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అది. అలాంటప్పుడు మొబైల్ కన్నా మనకి ఈ మధ్య కొన్ని బొమ్మలు వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడితే అవే మాట్లాడతాయి. మనకు ఆన్లైన్‌లో కూడా దొరుకుతాయి అనుకుంటా. సో అలాంటివి ఏమైనా పెట్టి, లేకపోతే వాళ్ళని అట్రాక్ట్ చేసేట్లా ఒక రకమైన బొమ్మలు పెడితే, అప్పుడు ఈ ఫోన్‌లకి అడిక్ట్ అవ్వకుండా ఉంటారని నా నా ఉద్దేశం మేడం. నాగలక్ష్మి గారు, చెప్పండి. ప్రతి పేరెంట్కి పిల్లలకి గ్రేట్ థింగ్స్ నేర్పాలని అనుకుంటారు. అందులో ఫస్ట్ జీ జీ స్టాండ్స్ ఫర్ గివింగ్ అని నేర్పిస్తారు. ఆ గివింగ్ విషయంలో మీరేం చెప్తారండి పిల్లలకి? గివింగ్ అనేది చిన్నప్పటి నుంచి అది అలవాటు చేయాలి పిల్లలకి. ఇప్పుడు మన ఇంట్లోనే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటారండి. అన్నా చెల్లెలు అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళు అవ్వచ్చు. అది మనం ఒకటి ఇచ్చినప్పుడు ఇద్దరు సగం తీసుకొని, పూర్వకాలంలో ఎలా ఇచ్చేవారంటే ఒకటి ఇచ్చి నాన్న ఇద్దరు అన్నదమ్ములందరూ కలిసి తినండి అని ఇచ్చేవారు. వాళ్ళకి డివైడ్ చేసేవారు కాదు. వాళ్ళంతట వాళ్ళు ఇచ్చేసేయడం వల్ల ఈ పిల్లలకి ఏంటంటే ఇక్కడ ఎంత వాళ్ళైతే సమానంగా పంచుకోవడం అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో గివింగ్ అండ్ టేకింగ్ అనేది కూడా ఒక మంచి అలవాటు. అది తినేది అవ్వచ్చు, లేకపోతే బుక్స్ అవ్వచ్చు, లేకపోతే వస్తువులు అవ్వచ్చు. ఈ కాలంలో పిల్లలందరూ స్కూల్లో కూడా నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది వాళ్ళ దగ్గర. పెన్స్ ఇచ్చుకుంటారు, లేకపోతే బుక్స్ షేర్ చేసుకుంటారు. ఒకళ్ళ దగ్గర బుక్ ఉండొచ్చు,
ఒక రకమైన టెక్స్ట్ బుక్ లేకపోతే టెక్స్ట్ బుక్ షేర్ చేసుకుంటారు. సో ఇది ఇలాంటిది ఒక మంచి అలవాటు. ఎందుకంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది నేర్చుకున్నప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయాలన్న ఆలోచన కూడా పెంపొందిస్తుందన్నమాట ఇలాంటి అలవాటు. సో ఇది ప్రతి ఇంట్లో నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇది వాళ్ళు అలవాటు చేయాలి పిల్లలకి. అది నేను అనుకునేది. రాణి గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. రాణి గారు మేడం చెప్పండి. మాట్లాడండి. నాగలక్ష్మి గారు. హలో హలో రాణి గారు. హలో రాణి గారు వినపడుతుందండి? వినిపిస్తుందండి మాట్లాడండి నాగలక్ష్మి గారితో. మేడం, మా బాబు పద్దాక ఫోన్ చూస్తాడండి. అసలు ఫోను అసలు అన్నం తింటాం ఏం ఉండవు, ఫోన్ చూస్తే ఇంకా. అంటే ఇప్పుడు అది అడిక్షన్ అంటారండి దాన్ని. అంటే ఇప్పుడు అదే కాదండి, ఏదైనా ఒక దాంట్లో పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మొత్తం ఇంకా దూరిపోతే అందులోకి దూరిపోతున్నారు, లేకపోతే అసలు దాన్ని ముట్టుకోవట్లేదు అంటున్నారు. కాబట్టి దీనికి సమస్యకి ఒక ఇదేంటంటే టీవీ నన్ను అడిగితే, ఎందుకంటే మొబైల్స్ చూస్తున్నారు కాబట్టి మనం కూడా ఇంట్లో కొంచెం మొబైల్ తగ్గిస్తే అది వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఒకరి సమస్య కాదు, మొత్తం మొన్న పాండమిక్ వచ్చిన నుంచి మొత్తం అందరి సమస్య ఇదే. ఎందుకంటే స్కూల్లో కూడా మా దగ్గర చాలామంది పేరెంట్స్ ఇవే చెప్తూ ఉంటారు, మా పిల్లలు మొబైల్ వదలట్లేదండి అని. అయితే వాళ్ళకి కూర్చోబెట్టి నచ్చ చెప్పండి. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి నచ్చ చెప్తే పిల్లలు కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు వింటారండి. సో కౌన్సిలింగ్ ద్వారా అంటే ఎన్ని గంటలు ఒక స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి. స్క్రీన్ టైం కూడా ఒక 1 అవర్ రోజుకి అలా పెట్టుకుని ఆ 1 అవరే చూడాలి. దాని తర్వాత ఇంకా మొబైల్ తీసి పక్కన పెట్టేసి అన్న అలవాటు మనం చేయగలిగితే అప్పుడు వాళ్ళు మానుతారండి. అంటే వాళ్ళకి చెప్పాలి మనం, ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయిపోయారు. అడిక్షన్లోంచి మనం బయటికి తీసుకురావాలంటే ఈధర్ మనము కాసేపు వాళ్ళతో గడపాలి, పేరెంట్స్గా వాళ్ళతో గడపాలి, కాసేపు వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవాలి. దాని తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు మీరందరూ కలిసి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా మొబైల్కి ఎక్కువ అతుక్కుని ఇంట్లోనే కూర్చుని ఎటువంటి యాక్టివిటీ లేకుండా అలా ఒక దగ్గరే కూర్చోవడం మానేస్తారనేది నా ఉద్దేశం అండి. నెక్స్ట్ రమా గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారండి. రమా గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. నాగలక్ష్మి గారు. మా అబ్బాయి 10th క్లాస్ అండి. తనకి మ్యాథ్స్ లో కానీ ఫిజిక్స్ లో కానీ ఏమైనా డౌట్ వస్తే హీస్ నాట్ అప్రోచింగ్ లైక్ నేను పేరెంట్ గా చెప్తున్నాను, లైక్ టీచర్స్ ని కూడా డౌట్స్ అడగమని చెప్తాను నేను, క్లారిటీ ఇస్తారు అని. బట్ ఆల్ ద టైమ్ తను గూగుల్ లేదంటే యూట్యూబ్ ఇలా అప్రోచ్ అయిపోతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే మేడం, యాక్చువల్లీ యాజ్ అ టీచర్ మేము ఏం చేస్తామంటే, ఎస్ మీరు అన్నది కరెక్ట్. ఒక డౌట్ వచ్చినప్పుడు ఒక టీచర్ని అడగాలి. అంటే టీచర్ అన్ని వేళలా అంటే అందుబాటులో ఉండకపోవచ్చు. మీ అబ్బాయి సమస్య ఇప్పుడు ఏంటంటే, పొద్దున స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైనట్టే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరగేసుకుని ఒకసారి దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందాం అన్న టైంలో వాళ్ళకి కొన్ని గుర్తురావు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఈ వీడియోస్ చూడడం కానీ లేకపోతే అదేంటి యూట్యూబ్స్ చూడడం కానీ చేస్తారు. సో యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్కూల్లో అడగడానికి భయపడతారు. కొంతమంది ఎలా అంటే, నేను స్కూల్లో ఇప్పుడు టీచర్ని ఈ విషయంలో నేను డౌట్ అడిగితే టీచర్ ఏమనుకుంటారు, లేకపోతే నా తోటి పిల్లలు ఏమైనా నవ్వుతారా అన్న ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. సో మీరు యాజ్ అ పేరెంట్ మీరు కూడా మోటివేట్ చేయండి మీ అబ్బాయిని అడగమని. అలాగే టీచర్స్ కూడా కొంచెం రిక్వెస్ట్ చేయండి. లైక్ మోటివేట్ చేస్తే ఇలాంటి పిల్లలు ఎటువంటి జంకు లేకపోతే భయం లేకుండా టీచర్ని అడగగలరండి స్కూల్లో. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ యూట్యూబ్లు ఇవన్నీ చూడవలసిన అవసరం ఉండదు. యాక్చువల్లీ స్కూల్స్లో కూడా మేము ఐసీటీ అనేది ఉంది, టెక్నాలజీని యూస్ చేస్తాము. కానీ అది ఎంత మటుకు యూస్ చేయాలో అంత మటుకే యూస్ చేయాలి. ఇక కంప్లీట్గా మనము బుక్ చదవడం మానేసో లేకపోతే టీచర్ని అడగడం మానేసి, లేకపోతే మనం ఆలోచించాలి. ఫస్ట్ మనం బుక్ చదివాము అంటే అందులో మనం చదివేప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చాలా డౌట్స్ వస్తాయండి అందులో. ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు కాదు, ఇలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న ఒకలాంటి క్యూరియాసిటీ పెరిగి ఒకలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. దాని తర్వాత క్రియేటివిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే బుక్స్ చదవడం వల్ల వస్తుంది అనమాట.
ఇప్పుడు ఏదైతే అన్నారో, ఇప్పుడు మీ అబ్బాయి స్కూల్ నుంచి వచ్చి 10th క్లాస్ ఇంటికి వచ్చి చూస్తున్నాడు అని, ఫస్ట్ స్కూల్లో అడగమనండి. ఇక్కడ చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే పియర్ అసెస్మెంట్ ఆర్ పియర్ టీచింగ్ అని ఉంటుందండి. లైక్ అంటే కొంతమంది ఏంటంటే జంకుతారు, టీచర్లు అనడానికి భయపడతారు. అలాంటప్పుడు తోటి ఫ్రెండ్స్ని అడిగైనా వాళ్ళు తెలుసుకోవచ్చు, ఆ టాపిక్ నేర్చుకోవచ్చు. రాదర్ దాన్ ఇంటికి వచ్చి వీడియోలు చూసే బదులు తోటి పిల్లలతో ఒక డిస్కషన్ పెట్టినా, లేకపోతే ఒక క్వశ్చన్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తెలుసుకుని ఇది ఇలాగైనా ఒక నాగలక్ష్మి డిస్కషన్ గారు. పెట్టుకున్నారనుకోండి మరో వాళ్ళకి. కాలర్తో మాట్లాడదామండి. సాంబశివరావు గారు లైన్లో ఉన్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి. సాంబశివరావు గారు. నాగలక్ష్మి గారు మరో కాలర్తో మాట్లాడదాం. కార్తిక గారు నమస్తే అండి. నమస్తే అండి. కార్తిక గారు మేడం. చెప్పండి. ఈ షో నేను చూస్తున్నానండి. నాకు ఒక చిన్న ఐడియా ఉంది, మేడం చెప్తారనుకున్నామని. ఇప్పుడు పిల్లలు డిజిటల్ యుగానికి కొంచెం దూరం చేయాలంటే లైబ్రరీస్ అనేవి అవైలబుల్ ఉంటే చాలా బాగుంటుంది మేడం. అంటే ఆన్లైన్లో పుస్తకాలు కొని ఇవ్వడం కాదు, లైబ్రరీస్ అంటే గవర్నమెంట్ ఏదైనా ఒక పథకం అంటే ఒక లైబ్రరీస్ ని సిటీస్ లో లైబ్రరీస్ అందుబాటులో ఉండేట్టుగా చూసి సబ్జెక్ట్ పరంగా పిల్లలు లైబ్రరీకి వెళ్ళి సర్చ్ చేసుకోవడం అనేది అలవాటు చేయిస్తే ఈ డిజిటల్ యుగానికి కొంచెం ఉపయోగపడుతుంది అనేది ఒక నా ఐడియా మేడం. దాని మీద అభిప్రాయం ఏమైనా చెప్తారా మేడం? మీరు అన్నది కరెక్ట్ అండి. లైబ్రరీస్ అనేవి ప్రతి స్కూల్లో ఉండాలండి. ఎందుకంటే పిల్లలకి యాక్చువల్లీ మేము స్కూల్లో లైబ్రరీ పీరియడ్స్ కూడా ఉంటాయి మాకు. ఆ లైబ్రరీ పీరియడ్లో పిల్లల్ని లైబ్రరీకి తీసుకెళ్తాము. వాళ్ళకి కావాల్సిన బుక్ వాళ్ళు చదువుతారు అక్కడ. అలా చదవడం వల్ల వాళ్ళు ఒకలాంటి క్రియేటివ్ స్కిల్స్ కానీ ఇమాజినరీ స్కిల్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి. అలాగే మనకి బయట కూడా చాలా మనకి లైబ్రరీస్ ఉన్నాయండి, అవైలబుల్ ఉన్నాయి. సో మనం అలవాటు చేయాలి. స్కూల్లో అంటే స్కూల్లో లైబ్రరీస్ ఆల్రెడీ ఉంటాయి మనకి. అది కాకుండా ఇప్పుడు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బుక్స్ తీసుకోవాలి అంటే ఎస్ వీ హ్యావ్ సమ్ లైబ్రరీస్ అవుట్ సైడ్ వేర్ మనం ఒక మెంబర్షిప్ తీసుకుంటే కనుక మనం వెళ్ళి బుక్స్ తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి. దాని తర్వాత చదువుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మీరు అన్నట్టు డిజిటల్ తగ్గించి ఇది చేయాలంటే ఎస్ అండి, డెఫినెట్లీ ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ అ లైబ్రరీ. కాబట్టి నేను మీ మాటతో ఏకీభవిస్తున్నానండి. సో స్కూల్స్లో లైబ్రరీలు ఉండి వాళ్ళకు లైబ్రరీ పీరియడ్ పెట్టి ఆ లైబ్రరీ పీరియడ్లో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది బుక్స్ చదవడం. నాగలక్ష్మి గారు మరో కాలర్తో మాట్లాడదాం. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం నమస్తే అండి. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను, గురంపూడి మండల్. ఓకే సార్, చెప్పండి. మేడం ఇప్పుడు స్కూల్లో మీకు లైబ్రరీ ఉంది, మేము లైబ్రరీ ఇప్పుడు టర్న్ చేస్తున్నాం అంటున్నారు. కానీ 2nd, 3rd క్లాస్ నుంచి మేము ఐఐటి చెప్తాము, పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాము, మీరేం చూడాల్సిన అవసరం లేదు, పూర్తిగా పిల్లాడి గ్రోత్ డెవలప్మెంట్ మొత్తం మేమే చూస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పేరెంట్స్ కి మినిమం రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా మేమే బాధ్యత తీసుకుంటాము, మేమే ఐఐటి చెప్తాము అని ఆ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ లో వాళ్ళు ఇచ్చిన ఒక ఎక్స్పర్ట్స్ కూర్చొని తయారు చేసిన బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ పక్కన పెట్టి ప్రైవేట్ పబ్లిషర్స్ తెచ్చుకొని మేమే చూస్తాము, మేమే ఐఐటి చెప్తాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే ఐఐటి అనేది కవర్ కాదా అండి? 6th క్లాస్ వాడికి 8th క్లాస్ 9th క్లాస్ చెప్పడం ఐఐటి అనుకుంటే మరి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఈ బుక్స్ తయారు చేయాలి? మీరు అన్నదానికండి యాక్చువల్లీ నేను అనేది ఏంటంటే ఐఐటి అనేది ఒక కంప్లీట్ సెపరేట్ స్ట్రీమ్ అండి. లైక్ అది ఎవరైతే చెయ్యాలనుకున్న వాళ్ళు అందులోకి వెళ్తారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళాలి, అది మేము చెప్పేస్తాము అన్నట్టు లేదండి. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల్ని ఐఐటీలో జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. గవర్నమెంట్ బుక్సే చదువుకోవాలి. మేము కూడా ఇప్పటికి కూడా మేము గవర్నమెంట్ బుక్సే ఫాలో అవుతాము, గవర్నమెంట్ బుక్సే చదివిస్తాము. దాని తగ్గట్టు ఏంటంటే టీచర్కి స్టూడెంట్కి ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని స్కూల్స్ ఉన్నాయంటే వాళ్ళు మరి ఐఐటి కావాలనుకున్న పేరెంట్స్కి అలాంటి స్కూల్స్ సూటబుల్ అండి. ఐఐటి అక్కర్లేదు నా పిల్లలు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ బుక్సే చదువుకుని వాళ్ళు పైకి రావాలి అనుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం అన్ని స్కూల్స్ ఐఐటి చెప్తారని లేరు, అన్ని స్కూల్స్లో ఓన్లీ ఐఐటి కవర్ చేస్తామని లేదండి, 2 కవర్ చేస్తాము. అంటే ఇప్పుడు పిల్లల వాళ్ళ కెపాసిటీని బట్టి
వాళ్ళ ఐఐటికి సూటబుల్లా, వాళ్ళు చేయగలరా అండ్ టాప్ ఇట్ ఆల్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అందులో వేసుకోవాలి తప్పితే, లేకపోతే మేము ఏ స్కూల్ కూడా గవర్నమెంట్ బుక్స్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఐఐటి చదివించడం అనేది ఉండదండి. ఎప్పుడప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయించాలి కదా, రాయించాలన్నప్పుడు అవి చెప్పకుండా వాళ్ళు ఓన్లీ ఐఐటి బుక్స్ చెప్తామన్నది జరగదు. అదేంటంటే వీళ్ళు అది కవర్ చేస్తారు, ఇది కవర్ చేస్తారు సైమల్టేనియస్గా. అందుకని మీకు అలాంటి డౌట్ ఏం అక్కర్లేదండి. గవర్నమెంట్ బుక్స్ని డెఫినెట్గా ఫాలో చేస్తాం, ఎందుకంటే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కలిసి వాళ్ళ డెవలప్మెంట్ తగ్గట్టుగా వాళ్ళు చేసిన బుక్స్ని తప్పకుండా అన్ని స్కూల్స్ ఫాలో అవుతాయండి. నాగలక్ష్మి గారు, మరో కాలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ నెల్లూరు నుంచి ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మేడం, మా పాప కొద్దిగా పూర్గా ఉంటది, 10th క్లాస్ 2 సబ్జెక్టులు బాగుంది, ఎలా చేయాలని. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. అదే నాకు అర్థమైంది మీరు అదే మా చెప్పింది. పాప కొద్దిగా పూర్ మేడం, మ్యాథ్స్ శక్తి తక్కువ, ఎలా సార్ దీనికి ఇది సమస్య చాలా మందికి ఉంటుందండి. మా స్కూల్లో కూడా చాలా మంది ఇలాగే వస్తారు. నేను ఒకటే సలహా ఇస్తానండి. ఇప్పుడు మీ అమ్మాయి తనంతట తాను సెంటెన్స్లు రాసుకుంటున్నాను, తనంతట తాను నోట్స్ ఏమైనా రాసుకుంటుందండి? అలా రాసుకునే పిల్లలైతే వాళ్ళు ఫస్ట్ లెసన్ ఒకసారి చదివి దాని తర్వాత చిన్న టాపిక్ తీసుకోవాలండి. మొత్తం లెసన్ చదవక్కర్లేదు, ఒక చిన్న సబ్ టాపిక్ తీసుకున్నాను. తక్కువ జ్ఞాపక శక్తి తక్కువ అన్నారా మీరు? ఆ జ్ఞాపక శక్తికి అదే చెప్తున్నానండి. ఒక చిన్న టాపిక్ తీసుకోమనండి, ఒకేసారి మొత్తం లెసన్ చదవకుండా ఒక చిన్న టాపిక్ తీసుకుని దాన్ని 2-3 సార్లు చదువుకోవాలి. చదువుకుని ఆ టెక్స్ట్ బుక్ ని మూసేసి ఓన్గా దాన్ని పాయింట్స్ కింద రాసుకోవాలండి. ఎప్పుడైతే తనంతట తాను రాస్తుందో అది ఎప్పటికీ మర్చిపోరండి పిల్లలు. అలా అలవాటు చేసుకోమనండి, డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతారు. నాగలక్ష్మి గారు, పిల్లలు జీనియస్గా మారాలంటే ఓన్లీ డిజిటల్ యుగం ఒక్కటే మార్గమా, వేరేదేదేమన్నా ఉందా? మేడం, ఈ ఒక టాపిక్ గురించి అంటే నేను వేరే ఇంకొక టాపిక్ మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలకి ఐక్యూ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయండి. లైక్ అందరికీ ఒకటే ఐక్యూ ఉండదు. తెలివితేటలు అనేవి ఐక్యూని బట్టి వస్తాయి. అది జెనెటిక్స్ వల్ల వచ్చేది, అంటే మన హెరిడిటీ అది. అది కాకుండా పిల్లలు బాగా షైన్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలండి. ఫస్ట్ వాళ్ళకంటూ ఒక లిబర్టీ ఇవ్వాలి. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, ఇప్పుడు 10th దాకా తప్పదండి, పిల్లలందరికీ అన్నీ చదవాల్సి వస్తుంది. అలా అని చెప్పి అందరు పిల్లలు అన్నిట్లోనూ ఎక్సలెంట్ మార్కులు వచ్చేస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇందాకన్నట్టు 2 సబ్జెక్టులు ఒక అమ్మాయి బాగుంది, ఇంక మిగతావి సరిగ్గా చదవట్లేదు అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఒకళ్ళేమో లాజికల్ ఇంటెలిజెన్స్, వాళ్ళు మ్యాథ్స్ బాగా చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకోటి బాగా చేస్తారు, ఇంకోళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా చేస్తారు. సో వాళ్ళ ఎందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుని మనం ఏంటంటే మిగతా కూడా కోపప్ చేయాలి. బట్ వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చి మనము వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు అవి చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు అందులో షైన్ అవుతారండి. ఫస్ట్ మనం క్రియేట్ చేసింది ఇంట్రెస్ట్. ఒక సబ్జెక్ట్లో ఒక టీచర్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసిన రోజున మీరు వద్దన్న వాళ్ళు చదువుతారు. మీ టీచింగ్ కెరీర్లో అసలు అవసరాన్ని మించి విజ్ఞానం ఉన్న పిల్లల్ని ఎప్పుడైనా చూసారండి? ఉంటారండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ 21st century కిడ్స్ అండి. వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. మనం వచ్చి ఏమో 19th century చదువుకున్న వాళ్ళ టీచర్స్ మనము. సో వీళ్ళందరూ 21st century. ఎందుకంటే మనకి జనరేషన్స్ అయ్యే కొద్దీ పిల్లల్లో తెలివితేటలు కూడా పెరుగుతూ ఉంటాయండి. సో వాళ్ళ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో నేను కూడా చూసాను వాళ్ళ ఇదికి మించి ఉన్నవాళ్ళు. సో తప్పు లేదు, కానీ మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం విజ్ఞానం ఎక్కువ ఉన్నా కూడా తప్పులేదని నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ మరొక కాలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ప్రెసిడెంట్ మేడం నాడు. హలో మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టారు కదండి జగన్ గారు. ఒకవేళ ప్రభుత్వం మారితే అదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇంగ్లీష్ మీడియం తీసేస్తారా?
అది అంటే గవర్నమెంట్ డిస్క్రిషన్ అండి. లైక్ ఏది ఒకటి మొదలెట్టిన తర్వాత మానేయడం అనేది ఏముండదండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు అని మీరు అంటున్నారు. ఆ ఇంగ్లీష్ మీడియం అలాగే నడుస్తుందండి. మార్చేయడం అంటూ ఏమీ ఉండదు. సో, ఎందుకంటే గవర్నమెంట్ ఇనిషియేషన్ కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ అని నేను అనుకుంటున్నాను. అంటే అది తెలుగు ఇది ఆంధ్రాలో ఓన్లీ చదువుకోవడం 10th వరకు తెలుగు, అది ఆంధ్ర, అది ఆ, మాతృభాషలోనే చెప్పాలి అది ఇది అని చెప్తున్నారు. మళ్ళీ ఇది ఉంటుందో ఉండదో ఇంగ్లీష్ మీడియం అని డౌట్ వస్తుంది. ఏమండి భాష ఏ మీడియంలో చదువుకున్నా విజ్ఞానం అనేది విజ్ఞానమే అండి. అంటే తెలుగు మీడియంలో చదువుకోవాలనుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకుంటారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనుకుని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు. నేను భాష అనేది ఇక్కడ విజ్ఞానంకి రెండిటికి సంబంధం లేదండి. అంటే మీరు అడిగింది ఏంటంటే తీసేస్తారా అని అడిగిన దానికి నేను చెప్పానండి. ఎందుకంటే అది గవర్నమెంట్ డిస్క్రిషన్ కాబట్టి వాళ్ళు నిర్ణయించారు కాబట్టి నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియం తీసేస్తారని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే అందులో చదువుకునే పిల్లలు ఉంటారు, ఇందులో చదువుకునే పిల్లలు ఉంటారు. నా ఉద్దేశం అదండి. రైట్, థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. మా ప్రేక్షకులకు డిజిటల్ యుగంలో పిల్లలు టీచర్స్ ఇబ్బందులు ఫేస్ చేసిన వాటి గురించి తెలియజేసినందుకు. సో ఇదండి ఇవాల్టి హలో స్వతంత్ర కార్యక్రమం. రేపు మరో కార్యక్రమంతో మరొక టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.